ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, మీ వివరాలు చెప్పండి అమ్మా. రఘుకుల గోత్రం. పేరు అవని. భర్త పేరు నాకంటే పెళ్లి కాలేదు, మెడలో మంగళసూత్రాలు లేవు. నీకు పెళ్ళయింది, మెడలో తాళి ఉంది. మరి భర్త పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పవని. ఇదే మంచి అవకాశం అనుకుని చెప్పేస్తుందా ఏంటి? తన వివరాలు మనకెందుకులేండి, వదిలేయండి. నా కంపెనీలో మెయిన్ పిల్లర్ తను, ఎలా వదిలేస్తాను? ఇంకా చాలా మంది భక్తులున్నారమ్మా, అవని గురించి వదిలేయి. పూజారి గారు, తను తన భర్త వివరాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్టుంది. తన పేరును అర్చన చేయించండి చాలు. ఏమంటావమ్మా? నా పేరు అవని, నా కూతురి పేరు అక్షయ. మా పేరును అర్చన చేయండి. భర్త పేరు ఎందుకు చెప్పడం లేదు? నా మనసులో తన పేరును అర్చన చేసుకుంటానులేండి. ఆఫీస్ విషయాల్లో నేను ఏం అడిగినా జెట్ స్పీడ్లో ఆన్సర్ చేస్తావు. నీ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి స్లో అయిపోతావు. ఎందుకో అర్థం కావట్లేదు. పంతులు గారు, మీరు మిగిలిన భక్తుల పేరును కూడా అర్చనలు చేయండి. మీ పేర్లు గోత్రనామాలు చెప్పండి అమ్మా. చూసావా భవానీ, అమ్మ అందరిలో ఎలాంటి అవమానాలని ఎదుర్కోవాల్సి వస్తుందో. అందుకే నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నా రూపం మారే ముహూర్త సమయంలోపు నేను ఇంకెన్ని చూడాలో ఏంటో. చెప్పరా చిట్టిగా, ఎక్కడున్నావురా? నైట్ డ్యూటీకి వచ్చాను రా. ఈరోజు కార్తీక పౌర్ణమి కదరా, ఈరోజు ఏం గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు అవ్వాలనే గుడికొచ్చాను రా. ఏ గుడి? నాకు బాగా కలిసొచ్చిన గుడి, శివాలయం. వర్కౌట్ అయ్యేలా ఉందా? కనక మహాలక్ష్ములు కాలినడకన నా ముందు నుంచే పోతున్నట్టు కలకలలాడుకుంటూ పోతున్నారు. బంగారం రేటు 1,00,000కు చేరుకుందని జనాలు 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు. చూసి దొంగతనం చేయి, వ్రతం చెడ్డ ఫలితం ఉండాలి కదా. అసలే నువ్వు 4 రోజుల క్రితమే జైలు నుండి విడుదలయ్యావు. జనాలు తెలివైన వాళ్ళైతే నేను మహాకంత్రిగాన్ని. బ్యాంగిల్స్ చూసి బ్యాక్గ్రౌండ్ని, నగని చూసి నాణ్యతని ఇట్టే కనిపెట్టేయగలను. తాలిబొట్లయితే రోల్డ్ గోల్డ్ ఉండవు కాబట్టి తాళిల మీదే ఫోకస్ పెడతాను. సరే జాగ్రత్త, పనేక ఫోన్ చేయి. ఈ లోపు నేను కూడా ఏదో ఒక ఆలయం చూసుకుంటాను. సరే సరే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వోతి భిక్షీరసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంకవగ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అర్చన, అక్కడ శివ పూజ జరుగుతుంది. ఇక్కడ నువ్వు రూపం మారడానికి కావలసిన ముహూర్తం ఆసన్నమైంది. మన కార్యక్రమం మనం మొదలు పెడదాం. కూర్చోమ్మా, కూర్చో.
వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. శ్రీకర్ని చంపడానికి అవకాశమే కుదరట్లేదు. ఈలోపు నేను ఎవరికైనా దొరికిపోయేలా ఉన్నాను. ఏమైంది? ఎందుకీ కన్నీరు? తిరిగి నా అసలు రూపంలోకి నేను మారిపోతుండడం ఓవైపు సంతోషంగానే ఉన్నా, ఆ తర్వాత అందరికీ దూరం అయిపోతానని బాధగా ఉంది. ముఖ్యంగా అమ్మా నాన్నలకు. విధి రాతని మార్చలేం కదమ్మా. ఇంకా ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? నా కర్తవ్యం నేను నిర్వర్తించక తప్పదు. ఇప్పటి వరకు సాలిడ్ గా ఒక్క బేరం కూడా కుదరడం లేదు. అందరూ ఒకే దగ్గర గుంపుగా ఉండి చచ్చారు. దొరికానంటే గుంపులో గల్లంతైపోతాను. అందరూ శ్రద్ధగా వినండమ్మా. స్వామివారి పూజ సంపూర్ణమయ్యింది. ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయి, మృత్యుగండాలు తొలగిపోతాయి. ఇక మహిళలందరూ కోనేటిలో దీపాలను సమర్పించటానికి బయలుదేరండమ్మా. గొంతు గురేసినట్టు, ఒంటికి చేప చుట్టినట్టుంది నా పరిస్థితి. చాలా ఇబ్బందిగా ఉంది నిహారిక. దీపాలు వదిలిన తర్వాత మెల్లిగా జారుకుందో గాని నేనేదో ఒకటి మేనేజ్ చేస్తాను. రా.